నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. నేరాల నియంత్రణలో భాగంగా పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని, రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పమని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. గూడూరు పట్టణం సమీపంలోని చవటపాలెంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మరియు సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నివాసాల్లో ఉంటున్న వారి వివరాలు సేకరించారు. సరైన పత్రాలు లేని పలు వాహనాలను సీజ్ చేశారు. యువతకు కౌన్సిలింగ్ ఇచ్చారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, నరాల నియంత్రణలో భాగంగా ప్రతి 2 నెలలకు ఒకసారి పలు ప్రాంతాలలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని, కొత్త వ్యక్తుల సమాచారం, పాత నేరస్తుల కదలికలు పరిశీలిస్తున్నామని తెలిపారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంటుందని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ తనిఖీల్లో సిఐలు దశరథ రామారావు, హజరత్ బాబు, వెంకటేశ్వరరావు, ఎస్ఐలు మనోజ్ కుమార్, అంజిరెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. ఆర్థిక సమస్యల్లో కానీ డబ్బుల విషయాల్లో ఈ పెట్టెడ్ తెలిసిందా మీ అందరికీ ఫోన్ ఫోన్ ఇస్తాను. ఈ అకౌంట్ కూడా తీసుకున్నాను. ఈ రీసెంట్ నాకు పక్కన పడదు మొబైల్ ఏంటి చాలా దాస్తారు, సంవత్సరాలు దాస్తారు. కరెక్ట్ కాదు. ఓటివ్గా కొంచెం మనకి ఇప్పుడు మేము చెప్పండి బాబు, నేను చెప్పాను, నేను మిమ్మల్ని ముందు పెట్టినా, మీరు చెప్పిన జరగ పెడతాను. కానీ నేను చూసుకుంటాను ఏదైనా. నేనేమో మీకు ఎప్పుడైనా చెప్పాను ఆయన మీద చేసుకోమని చెప్పి నేనే నా మీద చేసుకోవడానికి చెప్పే కదా. నేను అనేది మిమ్మల్ని భయపెట్టి మేము అందరూ ఉద్యోగాలు మీరు ఖాళీ చేసుకోవాలని వెళ్ళదే, అదేదో నేనే బురద చేసుకోవడానికి చెప్పే కదా. నేనే చేయట్లేదు. కరెక్ట్ కాదు కదమ్మా. రౌడీ అయినా ఒకటి తిరిగితే వాడు పక్కన కొట్టుకుంటున్నాను అప్పటి కూడా. ఇంత ధైర్యం ఎవడైనా కానీ ఎలా చేస్తాను. ఇది కాదు, నాట్ ఓన్లీ తీసి ఇంకా ఏరియాలో అడిగి ఇది మీకు తెలిసి ఇన్స్పెక్టర్ తెలుసు, కాన్స్టేబుల్ తెలుసు. అయిందా నేను శ్రీనివాస్ మీరు ఎంక్వైరీ చేసి మాకు చెప్పాలి. ఆయన ఏసీ గారు చేస్తాడు. ఏసీ ఏమో ఉత్తది ఏమో ఆయన ఏసీ 60 సంవత్సరాలు 62 సంవత్సరాలు వాటి తర్వాత ఏ విధంగా ట్రీట్మెంట్ ఇస్తా నేను చూపిస్తాను. అర్థమైందా? మీరేం తప్పకుండా ఉండదు, భయపడతారేంటి? నేను చూసుకుంటాను కదా. మీకేదో మీ పేరు అని ఉద్యోగం మీ ఉద్యోగ ధర్మంలో మీరు సర్వీస్ చేయడానికి పోయినప్పుడు కానీ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టణానికి అవుట్స్కట్స్ కాబట్టి నథింగ్ బట్ టౌన్. అది చవటపాలెం ఏరియాలో మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం, డిఐజీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మా ఇన్స్పెక్టర్లు మా ఎస్ఐలతో కలిపి మా సిబ్బంది పోలీస్ సిబ్బంది అందరితో కలిసి కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కువ తయారవుతున్నాయని, సొసైటీలో రౌడీజం చేయడం కానీ, చీటింగ్ చేయడం కానీ, లేకపోతే వైట్ కాలర్ పని చేయడం కానీ, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్ అవ్వడం కానీ జరుగుతుందని చెప్పి మా నోటీస్ రావడం జరిగింది కొన్ని విషయాల్లో. దాని మీదగా ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్ మేరకు నేను మా సిబ్బంది అందరం కలిసి ఈరోజు చవటపాలెం పరిధిలో మనం కార్డన్ సెర్చ్ జరిగింది. కార్డన్ సెర్చ్ జరిగితే దాంట్లో సుమారుగా ఒక 22 బండ్లు మోటార్ సైకిల్స్ మాకు సరైన రికార్డు లేకపోవడం, పత్రాలు లేకపోవడం, దాని మీద కొంచెం సీజ్ చేయడం జరిగింది. అలాగే ఒక ఆటోని కూడా సీజ్ చేయడం జరిగింది. సుమారుగా సస్పెక్టెడ్ పర్సన్స్ ఉన్నారు. మాకు ఒక అతను కూడా మనకి మా దృష్టిలో ఉన్నాడు, రవీంద్ర అని పేరు చెప్పకపోయినా ఇంకో పేరు ఉంది. అతను అబ్స్కాండ్ అవడం జరిగింది మన వాళ్ళని చూసి. కానీ అది మిస్టేక్. అతని మీద వాచ్ పెట్టాము. అతను కూడా కస్టడీ తీసుకొని ప్రీవియస్ అఫెన్స్ చూస్తాము. అలాగే ఈ రౌడీ షీటర్స్ కూడా వారి కథలకు, వారి మూమెంట్స్ మీద కూడా మేము వాచ్ పెట్టడం జరిగింది. రౌడీ షీటర్స్ కొంచెం ఇన్వాల్వ్ అవుతున్నారని కొన్ని విషయాలు తెలుస్తుంది. కొంచెం సీరియస్ యాక్షన్ ఉంటుంది వాళ్ళ మీద, డౌట్ ఏం లేదు. కేసు వైజ్గా పిలిపిస్తాము. ఎందుకంటే వారం ఏంటంటే మన వాళ్ళు మామూలుగా సండే మండే అని పిలిపిస్తుంటే గుంపులో గోవిందరాగా వస్తున్నారు, పోతున్నారు వాళ్ళు. అట్లా కాకుండా మేము కేసు వైజ్గా పిలిపించి వాళ్ళకి కరెక్ట్గా ట్రీట్మెంట్, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరు ఏ కేసులు ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ ఏంటి,
వాళ్ళు ఎందుకంటే మా వాళ్ళు కూడా కొంచెం ఎస్ఎస్ కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి అందరూ తెలుసుకోవాలి బాధ్యత ఉంది కాబట్టి పిలిపించి పర్సనల్గా వాళ్ళకి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలా, లేకపోతే వాళ్ళు ఏ విధంగా సొసైటీలో చేంజెస్ ఉండాలా, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, దాని ప్రకారం మేము సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కొంతమంది అల్లరిచల్లరగా తిరిగే వాళ్ళు ఉన్నారు. ట్రిబుల్ రైడింగ్ ఒకటి, ఈ హెయిర్ కటింగ్స్ ఒకటి ఉంటాయి, అంతా రౌడీ పిల్లల్లాగా ఉంటారు చూడడానికి. ఈ హెయిర్ కటింగ్స్ చూసి ఈ ఆడపిల్లలకి ఈవ్ టీజింగ్ పాయింట్ అప్పుడు కూడా కొన్ని కంప్లైంట్ రావడం జరుగుతుంది మాకు. దాంట్లో కూడా కుర్రవాళ్ళు ఎక్కడన్నా ఒక సెంటర్లో 2-3 నుంచొని ఆడపిల్లలు కానీ మాకు ఏమాత్రం కామెంట్ చేసినట్టుగా కానీ ఈవ్ టీజ్ చేసినట్టు కానీ మాకు ఇన్ఫర్మేషన్ వస్తే అంగన్వాడీ వర్కర్లు వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్లు వారి నిరసన కార్యక్రమాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో వంట వండి వారి నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ వర్కర్లు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు సిపిఎం నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమాన్ని ఈరోజు జరిగే వంట వార్పు 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 కార్యక్రమాన్ని మేము గత 8 రోజుల నుంచి ఈ సమ్మెను నిర్వహిస్తున్నాము. మేమేమో ఎక్కువ కోరికలు కూడా అడగలేదు. 26,000 జీతం చేసి మాకు గ్రాడ్యుయేట్ ఇచ్చి మాకు 5 లక్షలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి మేము కోరికలు కొన్ని అయినా కూడా అవి అవసరం లేకపోయినా ఈ 4 అయినా మాకు ఇవ్వాలని కోరుకుంటూ జగనన్నని వేడుకుంటున్నాము. మేము 8 రోజుల నుంచి ఈదుల్లోనే ఉన్నాము. అది అక్కడ గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లల తల్లులు, టీహెచ్ఆర్ లేక వాళ్ళకి ఎలా స్కూల్ లేక పిల్లలు ఈదుల్లో తిరుగుతున్నారు. ఇంకా అయినా కూడా ప్రభుత్వం మా కన్ను తెరిచి మమ్మల్ని కొంచెం గుర్తించాలని కోరుకుంటూ మాకు మాత్రం మా కోరికల్ని నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. గత 8 రోజుల నుంచి హెల్పర్లు అయితేమి, వర్కర్లు అయితేమి ధర్నాలు భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నారు. ఎందుకంటే మాకు సుప్రీంకోర్టు కార్మికుల కింద గ్రాట్యుయేటు పైగా 26 కనీస వేతనం 26,000 చేయాలని మాకు ఇచ్చింది సుప్రీంకోర్టు. అందుకని మేము ఇవాళ రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఎందుకంటే ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. పిల్లలు మేము 8 రోజులు తాలించి పిల్లలు బడికి రావటం లేదు. అంతేకాకుండా మా మీద సచివాలయాలను పంపించి తాళాలు బగలు కొట్టేయటము ఇట్లాంటివన్నీ చేశారు. కనుక
ఇప్పుడైనా గవర్నమెంట్ మా యందు దయదలిచి ఎందుకు వీళ్ళు ఈ విధంగా రోడ్డు ఎక్కినారు అని కార్మికులుగా గుర్తించుకుంటా మమ్మల్ని కూడా ఒక గ్రాట్యుయేట్ ఇచ్చి మాకంత అత్యాశగా మేమే లక్షలు కోట్లు ఏమి అడగటం లేదు. కనీస వేతనం మాకు 26,000 పెంచాలి. ఎందుకంటే చాలామంది అనామకులుగా బతుకుతున్నారు. ఎందుకంటే దారిద్ర రేఖకు దిగువలు ఉన్న వాళ్ళు మాత్రమే అంగన్వాడీలో చేరతారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు కాదు, చదువుకొనే వచ్చినారు. చదువు లేకుండా మాత్రం అంగన్వాడీలో వర్క్ చేయటం లేదు. కాబట్టి చాలామంది దారిద్ర రేఖకు దిగువగా ఉన్నారు. సాలీసాలని జీతాలతో చాలామంది బాధపడుతున్నారు. దయచేసి గవర్నమెంట్ మా యందు దయచేసి ఆ రోజు ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ నేను మీకు అండగా ఉంటాను, మిమ్మల్ని గుర్తిస్తాను, మీరు చేసే పనితీరుని గుర్తిస్తానని మాకు హామీ ఇచ్చారు. కాబట్టి సీఎం సారు మా యందు దయదలిచి ఖచ్చితంగా మా కోరికలు డిమాండ్ అని అనుకోకుండా మా కోరికలు తీరుస్తారని మేమందరం ఆశిస్తూ ముగిస్తాం. దేశ స్వాతంత్ర్యం కోసం పాటుపడిన అష్ఫాకొల్లా ఖాన్ను ఆదర్శంగా తీసుకోవాలని సిపిఐ కార్యదర్శి కాళేశ తెలిపారు. గూడూరు పట్టణంలోని షాదీ మందిర్లో అష్ఫాకొల్లా ఖాన్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. రాజన్న వస్తున్నా. ఈరోజు స్వాతంత్ర సమర యోధులు అనేక వందల మంది వేల మంది పాల్గొన్నప్పటికీ స్వాతంత్రం కోసం అనేక మంది జాతీయ పరంగా కానీ నిజాయితీ పరంగా కానీ పోరాటాలు జరుగుతాయి. దాంట్లో భాగంగా వీళ్ళిద్దరు కూడా అనేక పోరాటాలు జరుపుతూ ఆ రోజుల్లో మతాలు కులాలు వ్యత్యాసాలతో ఉన్నప్పుడు వీళ్ళు హిందూ ముస్లిం మతాలు కలిసి ఒక ఉద్యమంగా తీసుకురావడం, ఒక తాటిపైకి తీసుకురావడం, ఉద్యమాల్లో పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం గమనించినప్పుడు రాజకీయాలే చెడిపోయి రాజకీయాల్లో చాలా కుట్రలు కుతంత్రాలు ఈరోజు పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో 60-70 ఏళ్ల క్రితమే స్వాతంత్రం కోసం హిందూ ముస్లిం ఐక్యత అయ్యి ఒకే గిన్నెలో తిని ఒకే మనసం మీద పడుకొని ఒకే దానిపైన నడవడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి ఆదర్శాలు ఈరోజు రావాల్సిన అవసరం ప్రజల్లో చాలా ఉంది. ఎందుకంటే ఈరోజు రాజకీయాలు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు అన్నీ కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని వాడుకొని రాజకీయాలు నడుపుకునే పరిస్థితిలోకి వచ్చారు. కాబట్టి ఇలాంటి ఎన్ని కూడా రాజకీయాల్లోకి ప్రజాస్వామ్యంలోకి ఈ భారతదేశంలో పనికిరావు. ఎందుకంటే అవకాశవాదాని కోసం ఏదో వాళ్ళ కడుపుకునే దానికోసం ప్రయత్నమే చేయడమే తప్ప ఇది శాశ్వతం కాదు, భారతదేశానికి ఇది నాంది కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా రాజకీయ పార్టీలు నాయకులు అందరూ కూడా కానీ గుర్తించి ఖచ్చితంగా రాజకీయాలు నిజాయితీ పరంగా అవినీతి వ్యతిరేకంగా అన్ని పోరాడాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ముస్లిం సోదరులు కానీ మిగతా సోదరులు కానీ ఈ జయంతిని గుర్తించి షాదీ మంజిల్లో ఏర్పాటు చేయడం జమాల్ భాయ్ వాళ్ళ కృషికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఏంటంటే ఇలాంటివన్నీ ఇంకా జరుపుకోవాల్సిన అవసరం ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ప్రజలు గమనించి దీంట్లో ఏంది ఈరోజు ముస్లింసే భారతదేశంలో ఉండేవాళ్ళు కాదు అనేటట్టుగా ఈరోజు మిగతా
ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి. ఇలాంటి వాటిలన్నిటికీ ఇది ఆదర్శంగా ఈరోజు గుర్తించి అనేక మంది వేల మంది స్వాతంత్ర సమరయోధుల్లో పాల్గొని ఢిల్లీలో వేల మంది పేర్లు ఉన్నాయి. ఉన్నప్పుడు కూడా అవి బయటికి రానియకుండా ప్రభుత్వాలు తొక్కిపెడుతూ ఈరోజు ఏంటంటే ప్రజల్ని కించపరిచే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దీనికి మనం ప్రతీకారంగా ఖచ్చితంగా ఏంటంటే మనం ఖచ్చితంగా స్వాతంత్ర సమరయోధులను అప్పుడప్పుడు నెమరేసుకుంటూ ప్రజలకి అర్థమయ్యేటట్టు భాషలో చెబుతూ ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ అలగనాథ స్వామి దేవస్థానంలో పగలపత్తు ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ, డోలోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి ప్రసాదాలను స్వీకరించారు. ఉభయకర్తలుగా నాగసూరి సునీల్ కుమార్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. पुंडरीक विशालाक्षो चिरकृष्णाजनाम्रो फलमूलासनौ दान्तौ तापसौ धर्मचारिणौ
कीर्तिं प्रजान्दतुः भारतेयैनैवैनं जनयति ब्राह्मणाख्यै बुधरेत् ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभितास्ता सर्वा वेदविति ब्राह्मणेव सन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीनन्ति कीर्तयेतेता एव देवताः प्रीणाति पर्याप्यानन्दरायाय सर्वसोमो रात्रमः भवति नमो नमो भवति जायमानोन्नाम केतुषामेच्छिग्रे नागं देवेभ्यो वृताध्यायं प्रचन्द्रमाः ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.